రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తాడు సైనికుడు. నేను ఆ విషయంలో చాలా మందితో చెప్తాను. రెండే రెండు డిపార్ట్మెంట్ ఉద్యోగం అయిన తర్వాత కూడా పనిచేశారు. ఒకటి సైనిక్స్, రెండు పోలీస్. వీళ్ళే యూనిఫామ్ ఉన్న జరుగుతుంది డ్యూటీ, యూనిఫామ్ తీసి పక్కన పెట్టినా వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఒక్కొక్కసారి ఆ యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తారు, ఏదో సినిమాలో చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఒక ఈ డిపార్ట్మెంట్స్ కి ఉన్నాయి. అది నిజంగా చాలా గౌరవప్రదమైన డిపార్ట్మెంట్. గౌరవంగా మీరందరూ కూడా చేసే మీ పని. ఈరోజు చాలా మంది రిటైర్ అయిన తర్వాత వచ్చి చాలా మంది కొంతమంది సైనికులకి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకి పీఈడీస్ కింద కానీ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించేటట్టు కానీ వాళ్ళు ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి నేను అనుకుంటా ఉంటాను, మిలిటరీలో పడేయాలని మిమ్మల్ని అంటారు, అటు ఇటు తిరిగే కుర్రాలని. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే పదం ఎలా వస్తుందంటే, అరే నువ్వు తినకుండా పోతే తిన్నగా తీసుకెళ్ళి మిలిటరీలో పడేస్తానంట. మిలిటరీలో పడేస్తానంటే అక్కడ ఏదో కాదు, డిసిప్లిన్ వస్తుంది. అసలు నేను ఇక్కడికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, ఎవో 60-70 యువకులు అందరూ కూడా, కానీ చక్కగా ఆరోగ్యంగా ఫిట్ గా. ఎస్, అంటే మన డిసిప్లిన్ మనకి ఆరోగ్య హెల్త్ విషయంలోనే కానీ, ఈ డిసిప్లిన్ కానీ మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ ఈ రోజు మీ అందరికి వచ్చిందంటే మీరు 5 సంవత్సరాలు అక్కడ పనిచేయండి. సో ఇలాంటి మీ అందరినీ కూడా అంటే నేను అనుకోవడం కూడా చెప్తానండి. అంటే మీరు ఎంత పేట్రియటిజం ఎలా ఉంటుందంటే మీ అందరిలోని కూడా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, చాలా మందితో మాట్లాడుతుంటా. నేను తిన్నగా ఉంటుంది, ఎవరైనా నా పక్కన మాజీ సైనికులు కానీ ఎవరైనా వచ్చారంటే ఈవెన్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నా నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను ఒకసారి ఒక అతన్ని అడిగాను, మీకు 2 ఆప్షన్స్, ఒకటి కుటుంబం ఒకటి దేశం ఉంది, దేనికి ప్రయారిటీ ఇస్తారంటే ఆబ్వియస్లీ చిన్న పాస్ కూడా ఇవ్వలేదు, చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు, ఆబ్వియస్లీ దేశం అమ్మా. అంటే మేము ఆ దేశం గురించి కమిట్ అయ్యి ఆ దేశం గురించి మా ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మేము అందులోకి వెళ్ళామంటే మా కుటుంబం అడ్డొచ్చినా మేము ముందుకు మేము అది దాటి రాలేదు. మాకు దేశం ముఖ్యమని చెప్పిన సంఘటనలు ఎన్నో. అవి కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో అవి కూడా కళ్ళకి కనిపించాయి. నాకు మొన్న రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ కూడా నిజంగా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటన. అక్కడ ఉగ్రవాదులు పహల్గాంలో ఆడవాళ్ళని పక్కన పెట్టి మగవాళ్ళని చంపుతూ ఉంటే మాలాంటి వాళ్ళకి కొంచెం కడుపు రగిలింది, గుండె రగిలింది అంటే అక్కడి నుంచి వచ్చిన మీ పరిస్థితి ఎలా ఉన్నది ఎవరైనా అర్థం చేసుకోండి. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అమ్మ నేను రిటైర్డ్ సైనిక్ని, నేను ఆర్మ్ ఫోర్స్ లో చేశాను, ఇది నాకు ఏమైనా అవకాశం ఇస్తే నేను ఒకసారి వెళ్తాను వెళ్ళాను. అంటే వాళ్ళ తాలూకా నేచర్ అలా ఉంటుంది. సో మీ అందరికీ కూడా ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోవడం, మీ తాలూకా ధైర్య సాహసాలని గుర్తు చేసుకోవడం, మిమ్మల్ని అందరినీ మీరు గౌరవించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతి కింద భావిస్తున్నానండి. ఇందాక మేడం కూర్చొని నా గౌరవం మీద చెప్తే ఎలా తెలుసామో, అది సింహం ముందు కూర్చొని జింక ఫ్లూట్ ఊదుతున్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఒక్కొక్క చరిత్ర నా ఒక్కదాన్ని కాదు, ఇక్కడ ఈ పెద్ద ఆయన నుంచుంటే ఒక చరిత్ర బయటకు వస్తుంది, ఆ పక్కన పెద్ద ఆయన తీసుకుంటే ఒక చరిత్ర వస్తుంది, ఆ వెనకాల అమ్మ దగ్గర అడిగితే ఒక చరిత్ర వస్తుంది. మాదే ఉందండి, రెగ్యులర్ గా చదువుకున్నాము. ఆ చదువుకునే వాటిలో దేవుడు దయ వల్ల అదృష్టం కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాం. కానీ మీలాంటి వాళ్ళ ఎదురుగా నుంచి మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందు భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీ అందరికీ సేవ చేసేదానికి, మీ గౌరవం నిలబెట్టేదానికి, రేపొద్దున్న ఎవరైనా కూడా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడానికి ఈ ఆఫీస్ చుట్టూ తిరగకూడదు అని సపరేట్ గా ఒక సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేయడమే కాదు, సైనిక్ వెల్ఫేర్ శాఖని కూడా ప్రత్యేకంగా బలోపేతం చేసి ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మన మాజీ సైనికులు అందరూ నా దగ్గరికి వచ్చారు, ఒక మీటింగ్ వెళ్ళాను. అందులో ఇలా సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉందమ్మా అంటే నాట్ నేను ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అంటే ఎప్పటి నుంచో అన్న వెంటనే ఇమీడియట్ గా శాంక్షన్ చేయండి, దానికి 10 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా గవర్నమెంట్ తరఫున ఇవ్వండి అని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించి ఈరోజు సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది యువతకి మార్గదర్శకులు. ఈరోజు ఒక్కొక్కసారి కడుపు తరిగిపోతుంటుంది. మీలాంటి వాళ్ళేమో ఇప్పటి నుంచో దేశం నుంచి సేవ చేసి ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంత డిసిప్లిన్ గా ఉంటే
కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ లో ఉన్న బేసిక్ కుటుంబ నేపథ్యం నుంచి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా మంది యువత ఈరోజు డ్రగ్స్ కి బానిసైపోయి, గాంజాకి బానిసైపోయి, వాళ్ళ బతుకులు అంటే వాళ్ళ జీవితాలు పాడు చేసుకునే సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. నేను మీ దగ్గర నుంచి ఒక హోమ్ మినిస్టర్ గానే కాదు, ఒక తల్లిగా, ఒక భారతీయురాలుగా కూడా కోరుకునేది మీ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పడంలో, వాళ్ళకి జీవితం మీద విలువేంటో తెలియజేయడంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా నేను కోరుకుంటున్నా. మీ అందరి దగ్గర నుంచి సపోర్ట్ కావాలి నాకు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ సైనిక్ మాజీ సైనిక్ సంబంధించి వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే యుద్ధంలో చనిపోయిన సైనికులు వాళ్ళ కుటుంబాలని కూడా ఆదుకునే క్రమంలో మేము ఎప్పుడు కూడా ముందుంటున్నాం. వాళ్ళకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా ఇమీడియట్ గా ఇప్పుడే నేను సత్యప్రసాద్ గారిని కూడా అడిగిన ఎంత టైం పీరియడ్ ఇస్తున్నామంటే వితిన్ 6 months 8 months లోపే మనం ఇస్తున్నామంటే అని చెప్పారు. ఇప్పుడే నాకు చార్జీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో కొంత మేరకు కుటుంబం నుంచి కూడా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అటువంటి దానికి ఒక స్పెషల్ డెస్క్ అయితే ఏర్పాటు చేయడానికి నేను ఒకసారి హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా మాట్లాడాను. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఒక సైనికుడు కూడా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ పట్టుకుని వెళ్ళే పరిస్థితి రాకూడదు. వాళ్ళకంటే ఒక స్పెషల్ డెస్క్ అనేది కంపల్సరీగా అవసరం. ఇప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నేను కూడా మా డీసీపీ గారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మాజీ సైనికుడికి ఏదైనా హెల్ప్ డెస్క్ కావాలి అనుకుంటే కనుక ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇమీడియట్ గా దానికి న్యాయం జరిగేటట్టు చేయడానికి నేను ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ లో ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్ లో పెట్టుకున్నాను. ఎందుకంటే 1,10,000 మంది ఉన్నారు. అందరినీ ఏకదగ్గిగా ఒక దగ్గర పెట్టినా కూడా మీకు న్యాయం జరగదు. సో ఎస్పీ ఆఫీస్ లోనే ఒక స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసుకొని ఎవరైనా ఇలా మాజీ సైనిక్స్ వచ్చారంటే కనుక ఇమీడియట్ గా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయడానికి, ఎక్కడ కూడా లేట్ చేయకుండా చేయడానికి నేను ఇమీడియట్ గా మాట్లాడి అది కూడా యాజ్ పాసిబుల్ ఆ అమౌంట్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా వాళ్ళకి కూడా ఒక న్యాయం జరగాలి. ఇక్కడైనా ఒకటి మాత్రం గవర్నమెంట్ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఈరోజు మాజీ సైనికుల తాలూకా గౌరవం పెంచేదానికి, వాళ్ళని సెక్యూర్ గా చూసుకునేదానికి, అదేవిధంగా వాళ్ళని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకునేదానికి ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఈ భూమికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువైపోవడం వల్ల మీ రూల్ రెగ్యులేషన్స్ తర్వాత కూడా అలా ఉండట్లేదు. ఆటోమేటిక్ గా మీ భూముల మీదకి కూడా కబ్జాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని మీద కూడా చాలా సివియర్ గా సీఎం గారు యాక్షన్ తీసుకోమని చెప్పారు. కాబట్టి ఎక్కడైనా ఏ ఇష్యూస్ అయినా అటువంటివి ఏదైనా వస్తే జస్ట్ చిన్న మెసేజ్ మన తరపు నుంచి నాకు పెట్టండి. అదర్వైజ్ మన ఎస్పీస్ కి కూడా నేను ఒక డైరెక్షన్ ఇస్తాను. ఇంకా మీ అందరినీ కూడా గౌరవించుకోవాలి. ఇలా మీరు పిలిచే ప్రతి ప్రోగ్రామ్ కి కూడా నాకు టైం చేసుకోవాలంటే కంపల్సరీగా వస్తానని మీ అందరికీ కూడా మాట్లాడుతాను. మీ అందరితో పాటు కూర్చొని నాకు ఒక ధైర్యం వస్తుంది. సొసైటీకి ఏదో ఒకటి చేయాలి తప్ప మీలాంటి వాళ్ళందరినీ చూసి మేము కూడా మీ మార్గదర్శనం నడిచేదానికి మేము కూడా ముందుంటామని మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలి. మీకు ఎంత చెప్పాను కదా, నాకు ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చాలా తక్కువే. మీరు చేసిన సర్వీసెస్ దేశం పట్ల అలాంటి సర్వీసెస్ చేశారు. మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా మాట్లాడతారా? ఒక 5 ఆరుగురు మీ అందరితో మాట్లాడడం అంటే కొంచెం మళ్ళీ లేట్ అవుతుంది.